హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. మీకోసం మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వచ్చేసింది మీ సిటీవీ హర్రర్ స్టోరీస్ ఛానల్. తప్పకుండా విని నచ్చితే లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. అట్లాగే వీలైనంత ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అయ్యేలాగా తోడ్పడండి ఫ్రెండ్స్. నెక్స్ట్, మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా అమూల్యం. ఇక ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన చాలా సంవత్సరాల క్రిందట జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇది మద్రాసులోని మద్రాసులోని సినిమా అవకాశాల కోసం వెళ్ళినటువంటి ఒక కళాకారుడికి జరిగిన సంఘటన అండి. సో తప్పకుండా ఇది మనందరికీ కూడా బాగా టచ్ అవుతుందని, మీరు కూడా బాగా లైక్ చేస్తారని అనుకుంటూ ఇంకా మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఈ సంఘటనని షేర్ చేసుకోవడానికి, మన ఛానల్లో ప్రసారం చేసుకోవడానికి తన అనుభవాన్ని మనకు చెప్పినటువంటి మనోజ్ గారికి మన ఛానల్స్ తరపున కృతజ్ఞతలు ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయన సినిమా పరిశ్రమలో కెమెరా ఫీల్డ్లో తను ఉన్నట్టుగా చెప్పారండి. సో అతని వృత్తి వ్యాపారాల పరంగా అతను చాలా ముందుకు వెళ్ళాలని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా ఆయన ఇన్సిడెంట్ ఏంటో విందామండి. సో మనోజ్ గారు ఒక 15 సంవత్సరాల కిందట, 15-20 సంవత్సరాల క్రిందట అతను కెరీర్ కోసం మద్రాసు వెళ్ళిన కొత్తల్లోనట అతను కెరీర్లో అవకాశాలు వెతుక్కోవడం కోసం, అందరికీ అన్నీ అమర్చిపెట్టి ఉండవు కదండి, అవకాశాలు వెతుక్కోవడం కోసం వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన చిరునామా పట్టుకొని ఆయన మద్రాసులోని ఒక రెంట్ తక్కువ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఆయన ఉండేవారంటండి. రెంట్ తక్కువ ఉన్న ఒక అపార్ట్మెంట్లో 4 యువకులు కలిసి ఉండేవారంట. ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండేవారంటండి. అయితే అలా ఎందుకు అంటే రెంట్ షేర్ చేసుకుంటారు, వంట షేర్ చేసుకుంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు. ఎవరికి ఉద్యోగం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా. అయితే 6గురికని ఇచ్చిన హౌస్ ఓనరు 2 మంచిగా జాబ్ వచ్చి వెళ్ళిపోగా ఇంకా మిగిలిన వాళ్ళు 4 ఉన్నారు. ఈ 4 ఉండగా ఆయన చాలా మంచి అతనట. అయితే వీళ్ళు సర్దుకుపోవటం, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండగా, మద్రాసు చాలా కష్టం అండి లివింగ్. కానీ అలవాటు పడిపోయిన వాళ్ళకి అన్నీ అలవాటు అవుతాయి, దానికేముంది. ఇబ్బంది లేని ప్లేస్ అంటే భూమి మీద ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉన్న ఇబ్బంది అక్కడ ఉండనే ఉంటుంది. సో అక్కడ ఆ రోజుల్లో ఆయన 2000 ప్రాంతంలోట. అప్పుడు ఆయనకి ఆ రూము, తర్వాత మనుషులు అందరూ బాగా దగ్గర అయ్యారు, ఇష్టపడ్డారు, ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు రోజుకొకళ్ళు వంట చేసుకోవటం, రోజుకొకళ్ళు ఇల్లు క్లీన్ చేయటం, రోజుకొకళ్ళు బట్టలు ఉతుక్కోవటం, అందరివి కలిపి అనమాట. ఇట్లా వర్క్ షేర్ చేసుకుని ఎవరి బాధలు వాళ్ళు పడుతూ ఉండటం అలవాటట అక్కట్లా. అటువంటి పరిస్థితుల్లో ఒకానొక సెలవు దినాలు ఒక 4 రోజులు వరుసగా వచ్చాయటండి. అప్పట్లో 4 రోజులు సెలవు దినాలు వరుసగా వచ్చాయి. దాంతో 2 స్నేహితులు, రూమ్మేట్స్ 2 వారి వారి ఊళ్ళకు వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ ఇంట్లో, ఆ రూమ్లో, ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మనోజ్ గారు ఇంకా అతని ఫ్రెండ్ రవి అన్న ఆయన 2 ఉన్నారంట. అయితే ఆ రవి అన్న ఆయన ఆ రోజు ఉదయాన్నే బయలుదేరుతూ ఆయనకు చెప్పారట, నేను ఇవాళ రాత్రికి వచ్చేస్తే మేబీ వచ్చేస్తాను, లేకపోతే రేపు పొద్దుటే వచ్చేస్తానురా, నాకు ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు, దూరం చుట్టాలు, వాళ్ళని ఒకసారి వెళ్ళి కలవమని ఇంటి నుంచి ఒకటే దుబ్బేస్తున్నారా, అందుకని ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేస్తాను. ఒకవేళ అక్కడి నుంచి నేను రావడానికి లేట్ అవుద్ది అనుకుంటే నేను రాను, రేపు ఉదయం వస్తాను. 10:30 దాకా నేను రాకపోతే రానట్టు, రేపు ఉదయం వచ్చేస్తాను, లేదంటే 10:30 లోపు వచ్చేస్తాను, మళ్ళీ బస్సులు ఇవన్నీ కష్టం అని ఆయన చెప్పారటండి. అప్పుడు మనోజ్ గారు సరే అని చెప్పి తనకు కావలసినటువంటి వంట ఏదో అతను వండేసుకొని ఉదయాన్నే 2 పూట్లకి కలిపి వండేసుకొని
మూత పెట్టేసుకొని ఇంక ఇవాళ సెలవు కాబట్టి నేను ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను, ఎంతకని స్టూడియోల చుట్టూ తిరగటం, ఎప్పటికి ఏదైతే అదే అవుతుంది, ఇవాళ నేను ఫుల్గా రెస్ట్ అని నిర్ణయించుకున్నారటండి. నిర్ణయించుకుని వీళ్ళ అపార్ట్మెంటు 5వ అంతస్తులో ఉండేదటండి. 5వ అంతస్తులో ఉండేదట. చాలా అసలు కిటికీ తలుపులు ఒకటి పని చేస్తే ఒకటి పని చేసేది కాదట. తర్వాత ఏమో గోడలకి పెయింట్ వేసి ఎన్నాళ్ళైందే ఎవరికి తెలీదు. అలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండే అనేక బ్యాచులర్ రూమ్స్ లాగే ఆయనది కూడా ఉండేదట. అయితే ఇంక ఇవాళ నా రాజ్యానికి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా అతను హాయిగా కూర్చొని కావలసిన పుస్తకాలు ఏవో తెచ్చుకొని అవన్నీ చదువుకుంటూ, వీక్లీస్ అవి తెచ్చుకొని చదువుకుంటూ తన కాలక్షేపాన్ని తను చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసేసి మళ్ళీ పడుకుని పోయాడట అతను. అలాగా రెస్ట్ తీసుకుంటున్న ఆ సమయంలో ఎప్పుడు నిద్ర పట్టేసిందో అతనికి తెలియదు. అతనికి మెలకువ వచ్చేటప్పటికి అతనికి గదంతా కూడా చిమ్మ చీకటిగా ఉందంట. చిన్న చీకటిగా ఉంది. మొత్తం కరెంటు పోయిందా, లేకపోతే నేను పడుకుండిపోయానా, లేకపోతే నాకు ఏమైంది, అసలు నా కళ్ళు గట్ట పోయాయా, ఇలాంటి అనుమానాలన్నీ ఆయనకు వచ్చేయట ఒక క్షణం పాటు. అంటే మొత్తం నిద్రలోంచి లేస్తే ఎవరికైనా అంతే కదండి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఏంటో ఒక్క క్షణం పరాకుపడతాం. అట్లాగే పరాకుపడ్డారట. పరాకుపడిన తర్వాత ఆయన నేను చుట్టూ గబగబా లేచి కిటికీలను చూస్తే చుట్టూ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఓహో, అయితే మన దీంట్లో లేదనమాట అని లైట్ స్విచ్లు ఆన్ చేసి చూస్తే అది వెలగలేదంట. వెలకపోతే వెంటనే మీదన చొక్కా వేసుకుని వెంటనే కిందకి వెళ్ళి ఓనర్ గారి దగ్గరికి వెళ్ళారట. ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి నా దాంట్లో ఎందుకు లైట్లు వెలగట్లేదు అంటే, మీరు కరెంటు బిల్లు కడితే వెలుగుతుంది, మీరు కట్టలేదు కదా అందుకే పోయింది అన్నాడట. ఆయన లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకుంటే ఇలా కాదు అనేసి అతను బయటికి వెళ్ళి ఒక క్యాండిల్ తెచ్చుకుని, ఇంట్లో ఉన్న క్యాండిల్స్ అయిపోయాయని చప్పని గుర్తుకొచ్చిందట. ఒక 2 పెద్ద క్యాండిల్స్ ఎందుకైనా మంచిదని తీసుకుని వచ్చారంట. వచ్చిన తర్వాత అతనికి చూసి ఓనర్ చెప్పాడట, కనీసం రేపన్నా వర్కింగ్ డే కాబట్టి రేపన్నా మీరు బిల్లు కడితేనే మీ పోర్షన్కి కరెంట్ వచ్చుద్ది, లేకపోతే రాదు అని చెప్తే వాళ్ళ పరిస్థితులకు అతను లోపలే కొంత బాధపడుతూ కూడా ఇంకేం చేయలేక మేడ మీదకి వెళ్ళి ఆలోచనల్లో కూరుకొని అలాగో గంటన్నర ఉన్న తర్వాత ఆకలి అనిపించి సరే తిందాము అనుకుని గిన్నె ప్లేటు దగ్గర పెట్టుకునేటప్పటికి ఎవరో తలుపు కొట్టారటండి. ఎవరో తలుపు కొట్టేటప్పటికి తలుపు తీసి చూశారట. తలుపు తీసి చూస్తే ఎవరో ఒక అమ్మాయి బయట, ఒక స్త్రీ, అమ్మాయికి అనేకంటే కూడాను ఒక 25 సంవత్సరాలు ఇంచుమించు ఈయన వయసు ఉన్న అమ్మాయి బయట నిలబడి బ్యాగు, ట్రావెలర్స్ బ్యాగును సూట్ కేస్తూ ఉన్నారట. ఆవిడ ఉంది అమ్మాయి. ఏం కావాలి, ఎవరు కావాలి మీకు అని అంటే, పక్క పోర్షన్లో వాళ్ళు కీజ్ ఏమైనా మీకు ఇచ్చారా అండి అని అడిగిందంట. అంటే నాకేమీ ఇవ్వలేదండి, నాకేం ఇవ్వలేదు అంటే, ఏంటి చీకటిగా ఉంది అని అడిగిందంట. అంటే అవన్నీ మీకు ఎందుకులేండి, నాకైతే ఇవ్వలేదు, అలాగ కీస్ ఇచ్చేంత స్నేహం నాకు ఎవరితోనే లేదండి, మీరు వెళ్ళరండి అని చెప్పేసి తలుపేసేసుకున్నాడంట. ఈయనకి కొంచెం అమ్మాయిలంటే కొంతవరకు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిరాకు ఉండేదంట. ఎందుకంటే ఎందుకు అనవసరంగా వాళ్ళతో మాట్లాడటం, తర్వాత స్నేహాలు పెంచుకోవటం, దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, అబ్బాయిలని వేగం మాట అనేస్తారు, ఎందుకు గోలంతాను, మనం దూరంగా ఉంటే పోయే అన్నట్టు. వాళ్ళ రూమ్మేట్స్ ఎవరు కూడా ఆ రకంగా ఎఫ్ఐఆర్స్ గట్రా ఉండేవి కావంట. ఇతను కూడాను ఎవ్వరూ లేనప్పుడు అమ్మాయి వచ్చేటప్పటికి ఇతనికి కొంచెం చిరాకు అనిపించి ఆ విధంగా నేను రియాక్ట్ అయ్యానండి అని నాతో చెప్పారనమాట ఆయన. అయిపోయిన తర్వాత సరేలేండి సారీ అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత తలుపేసేసుకున్నారంట. తలుపేసేసుకుని అతను తిందామని పెట్టుకున్నారంటండి. అయితే ఆయన అసలు ముందర తలుపు తీయగానే అతనికి ఒక వింతైనటువంటి సెంటు పరిమళం, ఒక అద్భుతమైన వాసన, ఒక జాస్మిన్, ఒక అత్తరు, ఒక ఇంకేదైనా ఒక బ్రహ్మాండమైన సువాసన, సంపంగలు కలగలిసినటువంటి ఒక అద్భుతమైన పెర్ఫ్యూము ఆమె పైనుంచి వచ్చిందంట. అంటే వాసన అలా వచ్చేటప్పటికి మనస్సు ఒకసారి రిలాక్స్ అయిపోయిందంట. కానీ పంపించేసిన తర్వాత ఆ పరిమళం ఇంకా తనతోనే ఉన్నట్టుగా అతను ఫీల్ అయ్యారట. తనతోనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యి, ఏనాడైనా ఒక సెంటు కొట్టుకున్న పాపాను పోలేదు కదా, అందుకే ఇలా అనిపిస్తుంది నాకు, సరేలే నాకు మంచి రోజులు వస్తాయని అనుకుని తనకు తను నచ్చెప్పుకొని నవ్వుకొని భోజనం పెట్టుకుందామని తీసి చూస్తే అన్నం అంతా పాచిపోయిందంట అండి.
అన్నం అంతా పాచిపోయి ఉంటే ఇదేంటిది రోజు మేము చేసే పని ఇదే కదా, 2 పూట్లకి కలిపి ఒకేసారి వండేస్తాం కదా, ఒకడు రాత్రి వచ్చి తింటాడు, ఒకడు మధ్యాహ్నం వచ్చి తింటాడు, ఒకడు 4కి వచ్చి తింటాడు, ఒకడేమో 10కి వచ్చి తింటాడు, అలా తింటాం కదా మేము. అలాంటిది ఇవాళ ఇంకా నేను లేటుగా వండాను, 11 గంటలకు వండాను, 12 గంటలకు మూత పెట్టింది, సాయంత్రం 7:30 8 గంటలకే అలాగైపోయింది ఏంటి అని అనుకుని చూసి వాసన చూశారట. వాసన చూస్తే పూర్తిగా పాచిపోయిన వాసన వచ్చిందంట. అతను వండుకున్న దాల్ కూడా చూశారట, దాల్ కూడా చెడిపోయిందంట. అదేంటి చెడిపోవడం ఏంటి అని అనుకుని సర్లే ఇవాళకి నాకు ప్రాప్తం లేదేమో, బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వద్దాం అనుకొని ఆయన ఆ 2 కూడా చెత్తబుట్టలో పడేసి, ఆ వస్తువులు 2 చెత్తబుట్టలో పడేసి తీసేసి ఆ గిన్నెలు సింకులో పడేసి ఎదవగోల అసలు ఇవాళ రెస్ట్ అవుదాం అనుకుంటే అన్నీ పాసిపోయినాయి, ఇప్పుడు చచ్చినట్టు కిందకెళ్ళి 5 అంతస్తులు దిగి కిందకెళ్ళి మళ్ళీ ఎక్కి రావాలి, తిన్న సుఖమల్లా ఎగిరిపోద్ది, ఇంట్లో ఏమైనా తినడానికి ఉన్నాయా సరిపెట్టుకుంటానని చూస్తే ఏమీ లేవు, బ్యాచిలర్స్ రూమ్లో ఏముంటాయి, ఏమీ లేవంట. అప్పుడు కిందకి మళ్ళీ ఉసూరు అనుకొని వెళ్ళి అక్కడ ఎదురుగా ఉన్న ఒక చిన్న కాకా హోటల్కి వెళ్ళి అక్కడ తనకు తోచింది ఏదో తినేసి మళ్ళీ రూమ్కి వచ్చారటండి. రూమ్కి వచ్చిన తర్వాత ఆ సెంట్ స్మెల్ ఇంకా రూమ్లోనే ఉందంట, చాలా ప్లెజెంట్గా ఉంది కానీ అనీజీగా కూడా ఉంది. ఏంటి స్మెల్, ఏదో అత్తరు రాసుకుని వచ్చిందో ఉంపేసి వెళ్ళిపోయిందా అని అనుకున్నాడంట. అనుకుని సరే నాకెందుకు ఏదైనా మంచిదే కదా అని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసి వెలిగించిన కొవ్వొత్తి ఆఫ్ చేసేసి ఇంకా పడుకుందాంలే ఇంకెందుకు అనేసి కిటికీ తలుపు ఊడిపోతుంది, చెక్క తలుపు. ఆ ఊడిపోతున్న చెక్క తలుపుకి వీళ్ళు స్కేలును అడ్డు పెట్టేవారట, స్కేల్ని అడ్డు పెట్టుకుని తీసి ఉంచేవారట. ఎందుకంటే అలాంటివి చాలా బ్యాచిలర్ లైఫ్లో ఉంటాయండి, తీసేవారంట. అట్లాగే అడ్డు పెట్టుకొని కాస్త కోస్త గాలి వస్తుంది కదా అని కింద తలుపులు రెక్కలు కూడా తీసేసి, అప్పట్లోని ఈ స్లైడింగ్ కిటికీలు కాదు కదండి, చక్కగా 4కి తలుపులు ఉండేవి, లేదా 2 అయినా తలుపులు ఉండేవి. అట్లాగా 4 కిటికీ రెక్కలు ఉంటే 4 రెక్కలు తీసేసి ఆ ఊడిపించుకుపోయిన దానికేమో ఒక స్కేల్ అడ్డు పెట్టి అప్పట్లాగే అరేంజ్మెంట్ చేసుకుని ఆయన శుభ్రంగా పడుకున్నారట. పడుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత అతనికి గదిలో తనుగాక ఇంకెవరో ఉన్నట్టు అనిపించిందంట. పెద్ద సౌండ్ ఏదో వినిపించినట్టయి చడాలమని మెలకు వచ్చిందనమాట. ఏంటి అంత వేగం మెలకు వచ్చింది నాకు అని టైం చూసేటప్పటికి 11:30 అయిందంట. అబ్బా నేను పడుకుని 2 అవర్స్ అయిందా అనుకుని లేచి చూసేటప్పటికి చీకట్లో ఏమీ కనిపించలేదు, బట్ స్టవ్ దగ్గర ఎవరో నీడ నిలబడి ఉన్నట్టుగా అనిపించిందంట. ఏంటి స్టవ్ దగ్గర నీడ ఉండడం ఏంటి అని అనుకుని ఎవరొచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ కానీ వచ్చాడా ఏంటి 10:30కి అని అనుకుని అతని పేరు పెట్టి పిలిచారట. రవి రవి అని పిలిచాడంట, పలకలేదు, కానీ నీడ మాత్రం చెదరకుండా అలాగే ఉంది. అతనికి లోపల ఏంటి దొంగగాని రాలేదు కదా, అయినా ఏం దోచుకుపోవడానికి ఏమున్నాయిలే, 4 మురికి గుడ్డలు తప్ప ఏమీ లేవు అని అనుకుని వెంటనే క్యాండిల్ ముట్టించారట. క్యాండిల్ వెలిగించి చూడగానే అక్కడ ఎవరూ లేరు, కానీ అక్కడ కనిపించిన దృశ్యానికి ఇతనికి ఫ్యూజులు ఎగిరిపోయి. ఎందుకు అని అంటే ఇతను పడేసి వెళ్ళిపోయినటువంటి మధ్యాహ్నం ఉదయం టిఫిన్ తిన్న ప్లేటు కంచం, వాళ్ళ ఫ్రెండ్ ఇతను తిన్న 2 కంచాలు, తర్వాత ఇతను మళ్ళీ పెట్టుకున్న మరొక కంచం, ఆ తర్వాత ఈ వంటకు ఉపయోగించిన పాత్రలన్నీ శుభ్రంగా తోమేసి నీట్గా గట్టు మీద బోర్లించి ఉన్నాయట. ఉంటే ఇతనికి ఒళ్ళు జలధరించిందంట. ఎవరున్నారు, పొద్దుట నేనే కదా తోముకోవాలి, ఎవరు వచ్చారు, ఈ లోపు ఎవరైనా వచ్చారేంటి, నేను తలుపు తాళం వేసి వెళ్ళానా వేయకుండా వెళ్ళానా అని చాలాసేపు ఆలోచించారంట. ఆలోచించి తాళం వేయకపోయినా ఇంటికి వచ్చి ఏదైనా పట్టుకుపోతారు కానీ సామాన్ తోమ పెట్టి ఎవరైనా వెళ్తారా అనుకుని ఏంటో మొత్తానికి అంత తేడాగా ఉంది ఇవాళ అని అనుకుని మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నం చేశారట. ఆ వంటగట్టు దగ్గరికి వెళ్ళడానికి ఇతనికి భయం నోటొకటి కొట్టిందంట, ఎందుకైనా మంచిదని. వీళ్ళకి సింగిల్ బర్నర్ స్టవ్ ఉండేదంట, ఆ సింగిల్ బర్నర్ స్టవ్ కూడా శుభ్రంగా తుడిచిపెట్టినట్టుగా ఉందంట, చాలా చాలా నీట్గా ఉందంట. ఏంటి ఎవరు చేశారు ఇది అనుకుని పడుకున్నారట. పడుకున్న తర్వాత అతని పక్కనే ఆ సెంటు వాసన గుప్పమన్నదట. గుప్పమనేటప్పటికి ఏంటిది అని చెప్పి లేచేటప్పటికి ఒక చెయ్యి, చల్లగా ఐస్ ముక్కలాగా ఉన్న చెయ్యి అతడి భుజం మీద నుంచి పాకుతూ అతడి చేతి వేళ్లల్లోని తన వేళ్ళు జొప్పించి గట్టిగా పట్టుకుని నొక్కినట్టుగా ఒక ఫీల్ అయ్యాడంట. ఎవరైనా హక్ చేసుకున్నప్పుడు చేతిని ఎలాగైతే ఇలా పట్టుకుంటారో అలా పట్టుకున్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారట. ఫీల్ అయితే వెంటనే అతనికి అద్దిరిపోయి ఒక్కసారి ఉన్న మొత్తం అంతా ఎగిరిపోయి మెలకు వచ్చేసిందండి. మెలకు వచ్చేసి వెంటనే ఎవరిది 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 అనుకుని గట్టిగా అరుపులు కేకలు పెట్టుకుని
లేచి మనలోని భయాన్ని పోగొట్టుకోవడానికి గట్టిగా అరుస్తామండి ఎవరైనా. పైగా ఒంటరిగా కూడా ఉన్నాడు ఆయన. ఆయనకు మొదటి నుంచి కూడా కొంచెం భయస్తుడంట, పిరికితనం పాళ్ళు కాస్త ఉన్నాయి. అయితే అతను ఎవరిలాగా చేసి ఉంటారో అని చుట్టూ చూస్తే కొవ్వొత్తి వెలిగించుకొని చూశారట, ఎవరు లేరు. మరి నేను స్పష్టంగా స్పర్శ చూశానే, నేను నా చేతుల్లో వేళ్ళు పెట్టినట్టుగా ఉందే, ఆ వేళ్ళు తనకు గుచ్చుకున్నట్టు కూడా అనిపించిందే అనుకొని చూస్తే అతడి మణికట్టు మీద, అంటే ఈ చేతి మీద, ఆ చేతికి ఉన్నటువంటి ఈ మణికట్టు మీద ఏవో గోళ్ళు గట్టిగా నొక్కులు పెట్టినట్టుగా గాయం ఉందంటండి. ఎలా అవుతుంది గాయం? ఓరే నాయన, అసలు ఇదేదో తేడాగా ఉంది, నేనేమన్నా తొక్కొచ్చానా ఏంటి కొంపదీసి అని అనుకుని ఆయన గబగబా 2 క్యాండిల్స్ వెలిగించుకుని సెంటర్లో కూర్చున్నాడంట గదిలో. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని ఒకటే సెంటు వాసన అటండి. ఆ సెంటు వాసన భరించలేక బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే తలుపు రాలేదంట. ఎన్నిసార్లు తలుపు తీసినా రాలేదంట. కాసేపటి తర్వాత చూస్తే తను టవర్ బోల్ట్ పెట్టి తలుపు తీయడానికి ట్రై చేస్తున్నట్టుగా గుర్తించి, ఓహో అంటే భయానకమైన సినిమాల్లో చూపించినట్టుగా తలుపులు పట్టివన్నమాట, మనకు మనమే కంగారులో ఒకదానికొకటి చేస్తూ ఉంటాం అనుకుని, చాచా దెయ్యం లేదు భూతం లేదు, అన్నింటికి నేను ఇలాగైనా అనుకుని మళ్ళీ అన్నీ అక్కడక్కడ మనసును కుదురు చేసుకుని పడుకునే ప్రయత్నం చేశారట అండి. చేస్తే అతను పడుకున్న తర్వాత ఒక పావుగంట కల్లా మీదన ఒక 10-15 కిలోల బరువు ఎవరైనా గుండె మీద పెడితే ఎలా ఉంటుందో అలాంటి బరువు చల్లటి ఐస్ గడ్డ పెట్టినట్టుగా నరాల్లో నుంచి వణుకొచ్చేస్తుందంట అతనికి. కాళ్ళు చేతులు గట్టిగా ఎవరో తొక్కి పెట్టారంటండి. 2 కాళ్ళ మీద 2 చేతులు, అంటే 2 కాళ్ళ మీద 2 కాళ్ళు ఏదో చేతులు అతను చెప్పింది నాకు అర్థం కాల. కానీ మొత్తం మీద మనిషి లేవడానికి వీల్లేని పద్ధతిలో అతన్ని తొక్కిపెట్టి ఉంచారు. తొక్కిపెట్టి ఉంచి మొహం మీదకి జుట్టు జీరాడుతున్నట్టుగా ఊగుతుందంట మొహం మీద. ఊగుతుంటే ఇతనికి చాలా భయం పుట్టి ఒక్కసారిగా పెద్ద కేక పెట్టాడంట. ఇతను పెద్ద కేక పెడితే అనుకున్నాడట అతను పెట్టానని. కేక కూడా బయటికి రాలేదు. బయటికి రాకపోయేటప్పటికీ ఆ చూస్తున్నటువంటి ఆ ముఖం, ఆ మొహానికి ఒక అరడుగు దగ్గరలోకి ఇలా ముందుకి ఇలా వాలి, మనోజ్ నేను బాగున్నానా అని అడిగిందట. అప్పుడు అర్థమైందంట, ఏదో గాలో ధూళో ఇంట్లో చేరినట్టుంది, అందుకే నాకు ఇలా ఉంది, ఇదేదో మీద కూర్చుంది, దీన్ని వదిలించుకోవాలి, దేవుడే దిక్కు నాకు ఇప్పుడు అని అనుకుని అతనికి తెలిసిన దేవుడివేవో చదువుకోవాలని ప్రయత్నించాడట. నోరు పెగలటం లేదు. అతను రోజూ చదువుకునే దేవుడి తాలూకా స్తోత్రమో ఏదో సంథింగ్ అతనికి గుర్తుకు రావడం లేదు. నోరు తిరగట్లేదు అసలు. అలాగైన తర్వాత అతనికి మెడ దగ్గర ఒక స్త్రీ ఇష్టపడి ముద్దు పెడితే ఎలాగైతే వస్తుందో అలా మొహం మీద నుంచి నెమ్మదిగా స్మెల్ చూసుకుంటూ ఆ మొహం అతడి మెడ దగ్గర ఆగిందంట. ఆగేటప్పటికి చూడండి ఎంత భయానకమైన సంఘటన, ఎంత గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే నాకు. అలాంటిది ఆయన ఎలా అనుభవించారో మరి. ఇటువంటి అనుభవాన్ని ఆయన మనకు షేర్ చేసినందుకైనా మనం అప్రిషియేట్ చేయవలసిందే. అయితే అలాగా చేశారటండి. మెడ దగ్గర ఆగినప్పుడు ఈయన అనుకున్నట్టు, ఇది రక్త పిశాచి నన్ను మెడ కొరికి చంపేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి నేను ఇక్కడ ఏదో సెటిల్ అవుదాం అనుకుంటే నాకు ఇక్కడ రాసి పెట్టుందా చావు అన్న ఫీలింగ్ వచ్చిందంట. అతను చావు భయం వచ్చేసింది. కానీ ఆ పిశాచో ఏదో సంథింగ్ నెగటివ్ ఫోర్స్ అతన్ని ఏమీ చేయలేదు సరికదా. ముద్దు పెట్టినట్టుగాను చల్లటి గట్టి పెదాలు తగిలాయట. అది ఎంత భయానకమైన అనుభవం ఆలోచించండి. తగిలాయట. తర్వాత అతని కాళ్ళ మీద కూడా గోర్లతోని గీరుతోందంట. గీరుతూ అదొక రకమైనటువంటి సౌండ్స్ చేస్తూ నువ్వు బాగున్నావు, నీ నుంచి రక్తం వాసన ఎంత బాగుందో అంటున్నదట. ఇతనికి పై ప్రాణాలు పైనే పోయాయట. ఖచ్చితంగా ఇది దెయ్యం నన్ను చంపేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఇక్కడ చంపేస్తుంది, దీని చేతిలో నేను చావడం అయితే ఖాయం అనుకున్నారట ఆయన. అనుకుని ఇంకా లాభం లేదని చెప్పి అతనికి రాముడు గుర్తుకొచ్చాడట అండి. రామా 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 అని గట్టిగా అనుకుంటున్నాడంట అతని మనసులోని. వాయిస్ అయితే బయటికి రావట్లేదు కానీ గట్టిగా అనుకుంటుంటే ఆపో 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 అన్నదట. అంటే వికృతంగా అరుస్తోందనమాట. అలాగ ఆపు 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 అని గొంతు మార్చి అరుస్తోందంట. ఇతను దొరికింది ఇది అనుకుని ఆపకుండా కంటిన్యూస్గా చదువుతున్నారట.
చదువుతుంటే కొంతసేపు అయిన తర్వాత అతని కంఠం దగ్గర, అంటే మెడ దగ్గర అనమాట, మెడ దగ్గర భుజానికి మధ్యలో కాలర్ ఉంటుంది చూడండి, కాలర్ బోన్ దగ్గర గట్టిగా కొరికినట్టుగా బాధ కలిగిందట. అప్పుడు రామా అని గట్టిగా అరిచారట ఆయన. గట్టిగా అరిచేటప్పటికీ మీదనున్న ఆకారం ఏదో పొగొస్తున్నట్టుగా ఒక ఫీల్ ఇతనికి ఆ చీకట్లో కలిగిందట. ఆ పొగొస్తున్నట్టుగా కలిగి ఒక్కసారిగా ఏదో పెద్ద చప్పుడు, భళ్ళన చప్పుడు అయినట్టుగా అయ్యి మీద నుంచి ఎవరో లాగినట్టుగా ఆ ఆకారం మీదకి వెళ్ళిపోయిందట అండి. గ్రాఫిక్స్లో చూస్తాం కదా మనం, అట్లా అనమాట. ఎవరో ఇలా మీదకి ఇలా గుంజినట్టుగా అయ్యి మరి కనిపించలేదంట. ఆ తర్వాత ఇతనికి ఎంత భయం కలిగింది అని అంటే అది ఆయన వర్ణించలేకపోతున్నారు. ఆయన చెప్పినప్పుడు కూడా ఆయన అదొక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి భయంతో చెప్పారండి నాతో చెప్పినప్పుడు కూడా. అలా జరిగింది మేడం. ఆ రోజు ఎంత భయం అనిపించిందంటే నేను చచ్చిపోయాననే అనుకున్నాను, కానీ రామా రామా అని అరిచేటప్పటికి అట్లా అయ్యింది అన్నారు నాతోటి. అయితే ఆ తర్వాత ఆయన లేచి కూర్చొని 2 క్యాండిల్స్ వెలిగించుకొని గబగబా లేచి వెళ్ళడానికి కాళ్ళు సహకరించలేదు. ఇదేం సినిమా కాదు కదండి, గబగబా అన్నీ బంద్ చేసేసి అన్నీ అయిపోవడానికి కాళ్ళు సహకరించలేదు. అతను లేచి కూర్చొని కరువు తీర ఒక 5 నిమిషాల పాటు ఏడ్చారట అండి, కంటిన్యూస్గా పెద్ద గొంతు పెట్టి ఏడ్చారట. ఏడిస్తే ఆ పక్కనున్న పోర్షన్లో వాళ్ళు ఎవరో బయటికి బాత్రూమ్కి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఇతని రూమ్లో నుంచి ఏడుపు వినిపిస్తుంటే వచ్చి గట్టిగా తలుపు కొట్టారట. రవి, మనోజు ఎవరున్నారు అని అడిగారట. అడిగితే ఇతను దెయ్యమే పలకరిస్తున్నది అనుకుని చాలా భయపడిపోయాడంట. ఎగైన మళ్ళీని ఏమయ్యా ఏడుస్తున్నావు, ఏమైంది, ఏమైనా సమస్య, తలుపు తీస్తావా అని అడిగారంట. అప్పుడు ఇతనికి అది మనిషి అన్నది అర్థమైందంట. సార్ తీస్తాను ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి అని అప్పుడు ఆయన లేచి డోర్ తీశారట. నెమ్మదిగా పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి తలుపు తీశారట. ఆ టవర్ బోల్ట్ కోసం చాలా కష్టపడి నిలబడి కాళ్ళు ఉనికిపోతున్నాయి అన్నమాట. నిలబడి డోర్ తీశారట. డోర్ తీసి తలుపు తీయగానే ఆ అవతల పక్క పోర్షన్ వాళ్ళని చూడగానే అతను దబేలను పడిపోయారంట. అంటే స్పృహ తప్పి పడిపోయారట అండి. ఆ స్పృహ కోల్పోవడంతో ఆ ఇంట్లో పక్కింటి వాళ్ళు గాబరపడి గబగబా లోపలికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఛార్జింగ్ లైట్ ఏదో తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టి ఇతన్ని చాప్ మీద, వాళ్ళకి మంచం కూడా ఉండేది కాదట, చాప్ మీద ఇతన్ని పడుకోబెట్టి చూస్తేనేమో ఈ కాలర్ బోన్ దగ్గర ఒక అంగుళం ముక్క ఎవరో కొరికినట్టుగా రక్తస్రావం అవుతుందంట. విపరీతంగా రక్తస్రావం అవుతుందంట, బ్లీడ్ అవుతుంటే అరే గొంతు దగ్గర గాయమైందే అని చెప్పేసి గబగబా వాళ్ళు ఏదో ఫస్ట్ ఎయిడ్ చేయటము, ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళటము. ఆ మిడ్ నైట్లో అక్కడ ఏదో ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ని లేపి ఇతనికి ఫస్ట్ ఎయిడ్ అందించి టీటీ ఇంజెక్షన్స్ అవి ఇప్పించి అతను ఏమి చెప్పలేకపోతున్నారట, నోరు పేకలుతున్నదట, భయంతో మాట్లాడలేకపోతున్నారంట. ఆ చిత్రమైన సన్నివేశం అలాగే ఉంటాయండి ఎవరికైనా. మాట్లాడలేకపోతున్నారంట, అతను వణికిపోతున్నాడంట ఆపాదమస్తకం. అప్పుడు డాక్టర్ గారు చెప్పారట, ఏదైనా జంతువు అటాక్ చేయడం కానీ లేకపోతే ఏదైనా మరి ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఏమో తెలియదు, కానీ ఏదో జంతువు అటాక్ చేసినట్టుంది, ఇది మనిషి కొరికినట్టుగా నాకు అనిపించడం లేదు అని ఆయన అన్నారట డాక్టర్ గారు. అయితే ఆ మరుసటి రోజు వరకు పక్కింటి వాళ్ళు హెల్ప్ చేసి ఆ మరుసటి రోజు ఇతను రూమ్మేట్ వచ్చిన తర్వాత ఇతను హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని ఆదరాబాదరాగా అతను వచ్చి మిగతా విషయాలన్నీ సెటిల్ చేయడము, ఇతన్ని తీసుకెళ్ళటము జరిగిందంట. తర్వాత 10-15 రోజుల తర్వాత ఇతనికి గాయం అది బాగా తగ్గి ఆహారం మింగగలిగిన తర్వాత అతన్ని అక్కడ ఉండేటటువంటి ఒక హనుమాన్ ఆలయానికి తీసుకువెళ్ళి, మరియమ్మ ఆలయానికి తీసుకువెళ్ళి 2 చోట్ల 2 రక్షలు కట్టించి అవసరమైన పరిహారాలు కూడా వాళ్ళు చెప్తే కొన్ని చెల్లించి ఇవన్నీ అయిన తర్వాత కానీ ఇతను మళ్ళీ మామూలు మనుషుల్లో పడలేదటండి. అంతవరకు అతనికి రాత్రుల్లో నిద్ర పట్టేది కాదంట, తర్వాత అన్నం సహించేది కాదంట. రాత్రుల్లో వేసరికి అదొక రకమైన వాసన వస్తూ ఉండేదంట, పాలు రోజు విరిగిపోతూ ఉండేవంట. తర్వాత బల్బులు పెడితే రెడ్ బల్బులు మామూలుగా ఉంటాయి కదండి, బల్బులు పెడితే పేలిపోతుండేవట. నెగటివ్ ఎనర్జీతో నిండిపోయిందనమాట రూమ్ అంతా, పేలిపోతుండేవంట. పాలు పెడితే విరిగిపోయేవట, తర్వాత అన్నం పెడితే పాసిపోయేదట. చాలా రకాల బాధలు అనుభవించి ఆ తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజారి గారితో ఇవన్నీ చెప్పడం జరిగిందండి. అలా చెప్పిన తర్వాత ఆయన చెప్పిన కొన్ని పరిహారాలు వీళ్ళు చెల్లించటం, ఈయన రూమ్మేట్స్కి అందరికీ కూడా తావీజులు కట్టించడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆ
పూజారి గారు కూడా ఈయన రూమ్కి వచ్చి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసి శాంతి ఏదో జరిపించి అన్నీ చేసిన తర్వాత ఆయన చెప్పారట, నీ దగ్గరికి ఆ పిశాచి ఒక నీలం రంగు డ్రెస్ వేసుకొని వచ్చింది, అది పెళ్ళి కాకుండా ఉరేసుకుని చనిపోయిన ఒక ఆత్మ, ఇప్పుడు నేను తీసేస్తున్నాను, మొత్తం అంతా తీసేస్తున్నాను, ఇక హనుమాన్ రక్ష మీరు ఎప్పుడు తీకండి మెడలోంచి అని ఆయన చెప్పి ఇతను కట్టడం జరిగిందంట. అయిన తర్వాత ఒక వారం రోజుల కంటే ఒక సుమారుగా అతను సఫర్ అయింది, స్ట్రగుల్ అయింది, మళ్ళీ కోలుకుని మామూలు మనిషి అయి మనలా మాట్లాడుతూ తింటూ తాగుతూ ఉండడానికి 4 రోజులు పట్టిందట అండి. ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు నలుగురు కూడా రూమ్మేట్స్ ఆ రూమ్ని ఖాళీ చేసేసి వేరే చోటుకు వెతుక్కుని వేరే అపార్ట్మెంట్లకు షిఫ్ట్ అవ్వడం జరిగిందట. ఇది మనోజ్ గారు మనకి తెలియజేసినటువంటి ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒక భయానక సంఘటన. సో ఈ సంఘటన మనతో షేర్ చేసుకున్నందుకు, మన ఛానల్లో ప్రసారం చేయడానికి ఆయన అంగీకరించినందుకు మన ఛానల్స్ తరపున, 2 ఛానల్స్ తరపున, మన హర్రర్ స్టోరీస్ వింగ్స్ తరపున నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఆయన ఆ హనుమాన్ ఆ శ్రీరామ దయ వల్ల తప్పకుండా అతని వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనమందరం కోరుకుందాం. సో ఈ కథ జీవితంలో ఒక మనిషి జీవించి ఉండగా అనుభవించిన నరకం మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే జై శ్రీరామ్ అని అంగీకరించిన వాళ్ళు కామెంట్ పెట్టండి. అట్లాగే భగవంతుడి శక్తికి ఏ నెగిటివ్ శక్తి నిలబడలేదు అన్నది మరొకసారి ఈ ఇన్సిడెంట్ మనకు తెలియజేస్తూ ఉందండి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రతి మనిషి పాజిటివిటీని పెంచుకోవాలి, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. సో మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చెదరని విశ్వాసం ఉన్నటువంటి ఇష్టదైవం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టదైవం మనల్ని తప్పకుండా అన్ని పరిస్థితుల నుంచి కాపాడుతుంది. సో ఈ స్టోరీ కూడా మన హర్రర్ స్టోరీస్ ప్రియులందరికీ కూడా, ఘోస్ట్ స్టోరీస్ వినేవాళ్ళందరికీ కూడా, ఘోస్ట్ లవర్స్ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తూ మరొకరి అనుభవంతో మరొక ట్రూ ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. దెన్ బాయ్.